కొనుక్కున్నామండి డబ్బులు ఇచ్చి, అక్రమంగా తీసుకోలేదు. అలా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా ఒక్కొక్కళ్ళని జోడుకుని అక్రమంగా అన్నారంటే బాడుకోవాలని వేసేస్తారు. రమ్మను జోడుకులు నీటికి రమ్మను, గుద్దాల దమ్ముంటే ఇక్కడ రమ్మను ప్రజల దగ్గరికి. ఏనో సీఎంల సీట్ల కూర్చొని మాట్లాడడం కాదు. మాట్లాడుతున్నారు కదా, మరి మీ పైన కేసులు అయితే తిడితే ఏం చేస్తాడు? మొత్తం వస్తాం బా నడువు. లక్షల మందిని తీసుకుపోయి ఏం చేస్తాడు? చంపుతాడా? వాడిని చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం, మేము చావడానికన్నా సిద్ధంగా ఉన్నాం. అర్థమైందా? మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం, వాడిని చంపడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమందిని తీసుకుపోతాడు వాడు? ఏడికి తీసుకుపోతాడు? ఏం చేస్తాడు? ఏం కేసులు పెట్టి ఏం చేస్తాడు? చంపుతాడా? చంపేయన అట్లనన్నా రాజ్యం కోసం చచ్చింది. అప్పుడు గాంధీ వీళ్ళందరూ, జవహర్ నెహ్రూ వీళ్ళందరూ రాష్ట్రానికి పోరాడేగా చచ్చింది. మేము కూడా అట్లే పోరాడి చచ్చిన మేము అనుకుంటాం. అంతేనా? ఆయన నిర్ణయాలు వచ్చి మీ ఇండ్లు కొడతా, మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అంటే ఇంతవరకు సాధ్యం? అది ఏ లెక్కన? మేము ఏమన్నా చెత్తకుంటే ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండు. ఆ స్పీచ్ లో మీ పట్ల ఏమైనా కనికరం చూపెట్టినట్టుగా గానీ మాకు అస్సలు లేదండి. ఆయన కనికరం కాదు, ఆయన ఒక దుష్టగ్రహాలాగా కనిపిస్తుండు ఆయన మాటలలో. తెలుసా? ఒక గ్రహ పట్టి మమ్మల్ని పీడిస్తున్నట్టుంది ఆయన మాటల. తెలుసా? ఇంకా వేరే మంచితనంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు కావవి. సన్నాసోడు, అవులగాడు, ముండ అవేనా మాటలు మాట్లాడేది? అసలు అట్లేనా మాట్లాడేది ముఖ్యమంత్రి? ఇప్పుడు రాజాని వెళ్ళే రాజు ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి? పిచ్చి పిచ్చి మాట ఏం వదులాడు? మేము కూడా దేనికైనా సిద్ధం. అసెంబ్లీ వాని ఇంటి చుట్టూ మొత్తం చుట్టుముడతాం. ఆ నిల్లు కూడా కొట్టేస్తారు. రేపే జేసీబీ తీసుకొని లక్షల మంది వాని ఇంటికి పోతాము, వాని ఇల్లు కూడా కొడతాం. దానికి ఏం చేస్తాడో చూస్తాం. మమ్మల్ని ఏం చేస్తాడు? మమ్మల్ని ఏం చేస్తాడు? మమ్మల్ని తిండి లేదు, నిద్ర. చెత్త కుంటే అది చెత్త ఇక్కడ హైదరాబాద్ మొత్తం చెత్త వస్తారు అక్కడ. ఆ చెత్త కుంటిలో మమ్మల్ని ఉండమంటావా? వాడిని ఉండమని పోయి. మేం కాదండి, వాడిని ఉండమని పోయి చెత్త కుంటిలా. మేమెందుకుంటాము? కన్నా కష్టపడి రూపాయి జమ చేసుకొని మేము కట్టుకున్నాం కోట్ల ఇండ్లు. ఇవాళ ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నది? అదేమన్నా లెక్క పద్ధతేనా? మాకు తిండి నిద్ర లేకుండా పొద్దున్న లేసారు రోడ్ల మీద. ఏంది ఇది ప్రచారణ? ఏంది? మా కష్టం మమ్మల్ని చేసుకొని బతకనియకుండా చేస్తున్నారు. భయం ఎక్కడ భయం అండి? ఎవడు వస్తుండా ఏం చేస్తుండా? తెల్లాలు నిద్ర ఉంటలేదు, నిద్ర ఉంటలేదు. ఏం బాధ ఉంది? రమ్మన్నిడికి ఏం బాధ చూసిండు మమ్మల్ని ఆయన? ఏం బాధ చూసిండు ఆయన? ఏం చూసిండు ఆయన? ఏం చూసిండు ఆయన? ఆయన పెద్ద గుండాయి జమం చేసిండు ఆయన. ఇప్పుడు ఏదో మరి ఏ దేవుడు కనకరిచ్చిండో ఎట్లా అయిందో ముఖ్యమంత్రి అయిండు. ఆయన గుండా ఇద్దామంతా హైదరాబాదు ఊళ్ళల్లో మొత్తం ప్రపంచాన్ని ఇది చేస్తున్నాడు. కానీ ఎంతవరకు సాధ్యం కాదు. ఆయన మానుకుంటేనే ఆయనకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన సీఎం సీటు నుంచే దింపేస్తాం మేము. ఏం చేస్తారో చూస్తా. ఎవడో రాని ఇక్కడ మా ఇండ్లకి వెళ్ళి మేము వెళ్ళేది లేదు. మా ఇండ్లలో మేమే ఉంటాం. ఎవడు వచ్చి కూలగొట్టేది లేదు, ఎవడికి అధికారం లేదు ఇక్కడ. మేమేం దొంగతనంగా గవర్నమెంట్ జాగాలలో కట్టుకోలే మేము. మాకు కొత్తపేట ఊర్లో లాగండి, కొత్తపేట ఊర్లో అమ్మిండ్రు. ఇవన్నీ పొలాలు ఉండే ఇవన్నీ. వాళ్ళు గొల్లోళ్ళు, కొత్తపేట గౌడ్సు గొల్లోళ్ళు అంతా మార్తినార్ నుంచి మూసి ఇదంతా వాళ్ళు గడ్డి చేనులు ఉండేది. మేము 35 ఏళ్ళు అయిందండి. 35 ఏళ్ళు అయింది మేము చేసింది. పర్మిషన్లు ఇచ్చింది ఆయన కాదు. గత 10 ఏళ్ల నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసారు. మీరు దొంగలు, ఏది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మీరు అట్లా మాట్లాడడం అది సాధ్యం కాదండి. పిచ్చిగా అట్లా ఎట్టు కూడా నేను సీఎం పదవులున్నా నేను ఏం మాట్లాడినా నడుస్తుంది. ఏం చేసినా మాకెవ్వడు కాలేదు, మాకెవ్వడు రాలేదు. మా కొత్తపేట వాళ్ళు గౌడ్సు గొల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సేను, గడ్డి సేను, ఇవన్నీ వరి సేను పంట పండించేది. ఇది భూమి మొత్తము పొలాలు పండించిర్రు. అయితే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డైరెక్ట్ మాకు అమ్మేసిర్రు. మేము డైరెక్ట్ లేవట్లు చేసిర్రు, రిజిస్ట్రేషన్ చేసిర్రు. అదే విధంగా అమ్మా నిన్న ఇక్కడ ఒక బతుకమ్మ పాట ఒకటి వైరల్ అవుతుంది. అవును, మీరు ఎంగిల్ పువ్వులు బతుకమ్మ అంటే ఉయ్యాల పాటలు పాడుతా ఉంటారు. అవును, మరి కానీ మీరు రేవంత్ రెడ్డి పాట పాడాల్సిన అంత మా బాధ అండి. మాకు బతుకమ్మ పండుగ అంటే ఆడోళ్ళకి
ఇంత సంతోషము 10 రోజులు పండగ మాకు ఎంత ఆనందము. మేము ఏడ్చుకుంటూ కన్నీళ్ళు ఏడ్చుకుంటూ బతుకమ్మ పేర్వాలా వద్దా అని ఇంత చిన్న చిన్న బతుకమ్మలు వేసి మేము ఏడ్చుకుంటూ ఆడినాం. మేము అర్థమైందా? ఈ బతుకమ్మ అంటే మీకు కూడా తెలుసు, రాష్ట్రాన్ని మొత్తం తెలుసు, తెలంగాణ అంతా ఎంత మా ఆటలు పాటలు మా జీవితాలతోనే మాకు ఇది చేస్తున్నప్పుడు మేము ఎలా సంతోషంగా ఉంటుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వాడతాం. అర్థమైంది? మేము ఒక్కరమే కాదు, హైదరాబాద్ మొత్తం పాడుతుంది అట్లా. మేము ఒక్కరం కాదు.